వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మోదీ, అమిత్ షా వీళ్ళిద్దరబ్బా మంచి జోడి. ఏదైనా ప్లాన్ వేసిండంటే ఆ ప్లాన్ 100% సక్సెస్ రేట్తో వెళ్తుంది. వాళ్ళు కొట్టిన దెబ్బకు టీఎంసీ కోలుకోలేని దెబ్బకు వెళ్ళిపోయింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు విడిపోయి కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న కకోలి ఘోష్ అత్యంత పవర్ఫుల్ గా స్పందించారు. 3/2 మెజారిటీ ఎంపీలు మా వైపు ఉన్నారు, మమ్మల్ని కొత్త గ్రూప్ గా ఏర్పడకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సవాల్ విసిరారు. బెంగాల్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే ఈ పరిణామం నిరూపిస్తోంది. ఇక కొత్త నాయకురాలుగా తిరుగుబాటు వర్గానికి కకోలి ఘోష్ ని లీడర్ గా ఎన్నుకున్నారు. మోదీ గారి నాయకత్వంలో దేశ హితం కోసం పనిచేస్తామని ప్రకటిస్తూ ఎన్డీఏ కూటమికి ఈ కకోలి ఘోష్ టీం మొత్తం మద్దతు పలికారు. ఇప్పటికే లోక్సభలో 300 మార్కు దాటేసింది ఎన్డీఏ. ఈ మద్దతుతో లోక్సభలో ఎన్డీఏ బలం 300 మార్కు దాటింది. ప్రస్తుతం మొత్తం 312 మంది ఎంపీల మద్దతు కూటమికి లభించింది. ఒకవేళ డిఎంకేకి చెందిన 22 మందిని కూడా కలిపితే ఈ బలం ఏకంగా 334 ఎంపీలకు చేరుకుంటోంది. రాజ్యసభలో కూడా ఎన్డీఏకి 160కి పైగా ఎంపీల మద్దతు లభించినట్లయింది. ఒక్క ఏడాదిలోనే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందని కొందరు జోష్యాలు చెప్పారు. మరి ఇప్పుడు ఈ కొత్త పొలిటికల్ ట్విస్ట్ తో వాళ్ళు ఏమంటారో, ఎలా భయపడతారో. ఏదేమైనా పార్లమెంటులో కొన్ని బిల్లులు ఆమోదం పొందించడానికి చాలా చాకచక్యమైన వ్యూహంతో కర్ర ఇరగదు పాము సావాలి అన్న సామెత ప్రకారం కొట్టుకుంటూ ఎవరైతే పార్లమెంట్లో బిల్లులు వీగిపోవడానికి కారణమయ్యారో ఆ పార్టీలోని ఎంపీల మద్దతుతోనే ఆ బిల్లుల్ని మళ్ళీ పాస్ చేయించడానికి సిద్ధమవుతున్నారు అమిత్ షా, మోదీ. ఏమి తెలివితేటలబ్బా! ఇలాంటి నాయకులుంటే ఈ దేశాన్ని ఎవడేం చేయగలుగుతాడు? కాబట్టి మనం గుండెల మీద చేసుకొని వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ హ్యాపీగా బతికేయచ్చు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.